వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు. వరంగల్ నుండి వర్ధన్నపేటకు ఓ కుటుంబాన్ని బండిపై వెళ్తుండగా ఆపిన పోలీసులు వారిని కొట్టి సెల్ ఫోన్ పైకి లాక్కుని అడవిలో వదిలేస్తారని బాధితులు ఆరోపించారు. బండి ఆపినప్పటికీ ఎస్ఐ తన మీద చేయి చేసుకుని దుర్భాషలాడాడని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించాడని ఒప్పుకున్నా కూడా పిల్లలు ఏడుస్తున్నారు, వదిలేయమని ప్రాధాయపడ్డా కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి చీకట్లో పిల్లలతో నడి రోడ్డుపై వదిలేశారని ఆరోపించారు. తన భర్తను కొట్టి బండిని తీసుకెళ్లి మమ్మల్ని రోడ్డుపై వదిలేసిన పోలీసుల పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆపినప్పటికీ మేము ఫ్యామిలీతో ఉన్నా సార్ అని నా భర్త 2-3 సార్లు చెప్పిండు. అయినా కూడా వినకుండా ఇంకో సిఐ బండికి అడ్డం వచ్చి కాలడ్డం పెట్టింది సార్. కాలడ్డం పెట్టడంతోనే బండి ఆగిపోయింది. బండి ఆపుడుతోనే చేయి చేసుకున్నాడు. బండి దిగురా అని చేయి చేసుకున్న వెంటనే నా పిల్లలు ఒకటే ఏడుస్తారు సార్. ఏడ్చేటప్పుడు నేను బండి దిగిన అన్నయ్య ఇంటికాడ గొడవ అయింది, మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానము, మీ దండం పెడతా కాలు మొక్తా, మా ఆయన తాగే ఉన్నాడు, పిల్లలు ఏడుస్తారు అన్నయ్య, మమ్మల్ని వదిలిపెట్టండి, మా తప్పు మేము ఒప్పుకుంటాం కదా అని చెప్పినా కూడా అట్లా కాదు ఇట్లా కాదని బండి తాళం గుంజుకున్నారు, మా ఆయన ఫోన్ గుంజుకున్నారు. పిల్లలు ఒకటే ఏడుస్తా అంటే కూడా నేను ఎంత బతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతా అంటే కూడా వినకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను సార్. మాట్లాడుతుంటే కూడా మా ఆయన అన్న మీ దండం పెడతా కాళ్ళు మొక్కుతా, ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను పిల్లల